హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో మంచి కుర్తీ సెట్స్ హాల్తో మీ ముందుకు వచ్చాను. మీరు ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ తెలుస్తుంటుంది. లేదా లీబాస్ కలెక్షన్ నేను చాలాసార్లు ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను. నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట. నేను కొన్ని బ్రాండ్స్ ట్రై చేస్తూ ఉంటాను. అవి నచ్చినా నచ్చకపోయినా డిఫరెంట్ బ్రాండ్స్ని ట్రై చేస్తూ ఉంటాను. ఈ బ్రాండ్లో ఇప్పుడు నా కలెక్షన్, నా వార్డ్రోబ్ ఆల్మోస్ట్ ఈ కలెక్షన్తోనే నిండిపోయి ఉంటుంది, లీబాస్ కలెక్షన్తో. సో ఈ లీబాస్ బ్రాండ్లో పర్టికులర్లీ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏ ప్రాబ్లం ఇప్పటి వరకు చూడలేదు. సో నేను అందుకే ఎక్కువ ఆ వెబ్సైట్లో చూస్తూ ఉంటాను అనమాట. కొత్త కలెక్షన్ ఏం వచ్చింది, ఏం తీసుకుందాం, మీకేం షేర్ చేద్దాం అన్నట్టుగా చూస్తూ ఉంటాను. సో అలా చూస్తూ ఇప్పుడు ఈ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో కొత్త కలెక్షన్ అయితే వచ్చింది, బట్ అవి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయని చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది. అవి వేసుకుంటే ఎలా ఉంటాయని డౌట్ ఉంటుంది కదా. సో మీరు కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. మన ఛానల్ని ఫాలో చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఆ బ్రాండ్ నచ్చుతుంది. చాలా మంది తీసుకుంటూ ఉంటారు, నాకు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి తెలుసు. సో అందుకే నేను మీతో ఈ కలెక్షన్ ని షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది అండి. ఇది కొంచెం పట్టు ఫినిషింగ్ వచ్చిందనమాట. దీనికి ఆల్మోస్ట్ అన్నీ చాలా మంచి ఫినిషింగ్ ఉంటాయి, చాలా మంచి స్టిచ్చింగ్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది, అన్నీ చాలా బాగుంటాయండి. మంచి కలర్స్, ప్రెజెంట్ ఉన్న ట్రెండ్స్ దానికి తగ్గట్టు ఉంటాయి. మీకు మంచి ఫెస్టివల్ వేర్ కలెక్షన్ కావాలి, మంచి అఫోర్డబుల్ రేంజ్లో కావాలి అని అంటే ఇప్పుడు మాల్స్కి వెళ్ళి చాలా పర్చేస్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. అలాంటి వాళ్ళు ఈ కలెక్షన్ చూసిన తర్వాత డెఫినెట్లీ మీరు మళ్ళీ మాల్స్కి వెళ్ళి అంత ప్రైస్ పెట్టి పర్చేస్ చేయరు. నేను కూడా పర్సనల్లీ ఇవి చూసిన తర్వాత నేను మాల్స్కి వెళ్ళినప్పుడు అయ్యో ఆ కలెక్షన్ ఇంకా బాగుంటుంది కదా, లీబాస్లో తక్కువ ప్రైస్కే వచ్చేస్తుంది కదా, ఇప్పుడు దీనికి 5,000 పెట్టాలా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నిజంగా అంతా బాగుంటాయి. ట్రస్ట్ మీ గైస్, మీరు ఒకవేళ పర్చేస్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు నచ్చుతాయి. ట్రస్ట్ చేయండి, హ్యాపీగా కొనుక్కుంటారు మీరు. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. నేనైతే ఈ బ్రాండ్తో చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకనే చెప్తున్నా. సో ఇదిగోండి, కొంచెం పట్టు ఫినిషింగ్ ఉంటుంది. ఇది కొంచెం గ్రీన్ ఎల్లో ఆ మిక్స్ ఆఫ్ కలర్ లా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉందండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ అంతా ఇక్కడ వరకు వస్తుంది యోక్ దగ్గర, మిగతాదంతా కూడా ఇలా ప్రింట్ వస్తుంది గోల్డ్తో. సో ఈ కలర్ మీద ఈ గోల్డ్ ఫినిషింగ్ రావటం వల్ల చాలా క్లాసీగా ఉంటుంది అనమాట లుక్. ఈ సైజ్ మీరు ఎగ్జాక్ట్ మీరు ఏ సైజ్ అయితే ఆ సైజ్ తీసేసుకోవచ్చు. నేను సైజ్ మీడియం తీసుకుంటాను ఈ బ్రాండ్లో. సో డెఫినెట్గా ట్రై చేయండి. లైనింగ్స్ కానీ అన్నీ చాలా బాగా ఇస్తారు. ఇదిగోండి లైనింగ్ అన్నీ క్లాసీగా ఉంటుంది అనమాట. సో సింపుల్ అకేషన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఇది టాప్ వస్తుంది. సో చూసారు ఎంత బాగా కనిపిస్తుందో, పక్కన యాడ్ చేస్తా వేసుకుని కూడా మీకు తెలుస్తుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ట్రోజర్ వస్తుంది అనమాట. ట్రోజర్స్కి ఆల్మోస్ట్ మనకి అన్నిటికీ కూడా పాకెట్స్ కూడా వస్తాయి. చాలా మంచి క్వాలిటీకి, ఆ ప్రైస్కి చాలా మంచి క్వాలిటీ ఇస్తారనిపిస్తుంది నాకు. సో చాలా అన్నిటికీ పాకెట్స్ వస్తాయి. అండ్ ఈ ఫినిషింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే షైన్ ఉందనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఏంటో నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, కొంచెం సాటిన్ లా అనిపిస్తుంది చూడడానికి. అయితే ఫినిషింగ్ కొంచెం షైన్ ఎక్కువ ఉందనమాట ఈ బాటమ్కి పర్టికులర్లీ. చాలా బాగుందండి. ట్రోజర్ వచ్చింది దీనికి. అండ్ దీనికి దుపట్టాస్ కూడా లెంత్ విడ్త్ ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది దుపట్టా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అసలు ఎక్కువ గోల్డ్ హైలైట్ అవ్వడం వల్ల క్లాసీగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి అంతా దీని మీద అంతా ప్రింట్, గోల్డ్ ప్రింట్. సో దానివల్ల ఏంటంటే కొంచెం పట్టు ఫినిషింగ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దీని మీద ఆ షైన్ డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది, క్లాసీగా కనిపిస్తాం వేసుకుంటే, చాలా బాగుంది అసలు. సో ఇది దుపట్టా వస్తుంది. సో సైజ్ చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది. ఈ కలర్స్లో నేను చాలా చూసాను లీబాస్లో తీసుకున్నప్పుడు 2-3 నా దగ్గర ఈ కలర్లో ఆల్రెడీ నా దగ్గర సేమ్ కాంబినేషన్లో కూడా ఉంది. బట్ నాకు ఈ దుపట్టా ఎక్కువ నచ్చింది నా దగ్గర ఉన్న దానికంటే, అందుకని దుపట్టాతో ట్రై చేద్దాం అనుకున్నా. సో నాకు బనారస్ దుపట్టాస్ అంటే ఎక్కువ ఇష్టం, అందుకే. అండ్ ఇదిగోండి ఇలా వస్తుంది టాప్. కొంచెం ఈ బ్లూ షేడ్ డిఫరెంట్ ఉంది అండ్ దీనికి షైన్ డిఫరెంట్ ఉంది. పట్టు ఫినిషింగ్ ఉందన్నమాట. దీనికి కూడా కొంచెం పట్టు లుక్, పట్టు శారీ అంటున్నానంటే పట్టు డ్రెస్సెస్కి కొంచెం ఆ షైన్ డిఫరెంట్ ఉంటుంది చూసారా, ఆ షైన్ అనిపిస్తుంది. అండ్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర చిన్నగా ఎంబ్రాయిడరీ వచ్చింది మంచిగా ఈ కాంట్రాస్ట్ డాట్స్తో. అక్కడక్కడ ఇలా కాంట్రాస్ట్ డాట్స్ కూడా వచ్చాయి చూసారు కదా, ఇక్కడ ఇలా చిన్న డిజైన్ లాగా. సో స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తాయి, ఆల్మోస్ట్ 3/4 స్లీవ్స్ లాగా. దీనికి కూడా ఇక్కడ ఎంబ్రాయిడరీ అది వచ్చింది. సో ఇలా ఉంటుంది.
దీనికి కూడా మంచిగా లైనింగ్ కానీ అంతా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ నాకు ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటో తెలియదు కానీ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. కాటన్ అయితే కాదు, కొంచెం షైన్ ఉందన్నమాట ఈ ఫ్యాబ్రిక్స్కి. సో ఇలా సిల్క్లా అనిపిస్తుంది, అంటే కొంచెం సాటిన్ ఆ ఫినిషింగ్ అనిపిస్తుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ట్రౌజర్ వచ్చింది సేమ్. దీనికి కూడా ఇలాగే ఏమంటారు పాకెట్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం పాకెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనికి అండ్ బాటమ్స్కి కూడా మంచిగా లైనింగ్స్ కానీ అన్నీ ఇచ్చేస్తారు. చాలా కంఫర్టబుల్ ఉంటాయండి. ఎక్కువగా చెప్తున్నాను అనుకోకండి, నాకేం వాళ్ళు ఇవ్వట్లేదు, బట్ నాకు నచ్చాయి కాబట్టి పర్టికులర్లీ ఎక్కువ మెన్షన్ చేస్తున్నాను. నేను ఎక్కువ మింత్రాలో తీసుకుంటూ ఉండేదాన్ని, బట్ అంత అబ్జర్వ్ చేయలేదు నేను. బట్ ఎప్పుడైతే వెబ్సైట్లో తీసుకోవడం స్టార్ట్ చేశానో ఎక్కువ దీని మీద కళ్ళు ఉంటాయి అనమాట. ఎప్పుడు ఏ కొత్త కలెక్షన్ వచ్చిందో చూస్తూ ఉంటాను. నేను దుపట్టా గురించే తీసుకున్నానని చెప్పాను కదా, ఇదే అండి దుపట్టా. బెనారస్ దుపట్టా వచ్చింది. బెనారస్ దుపట్టా అయినప్పటికీ ఇది గట్టిగా లేదనమాట, కొంచెం సిల్కీగా ఉంది. దానివల్ల ఇంకా కొంచెం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాంట్రాస్ట్లో దుపట్టా వచ్చింది మొత్తం. సో ఇలా ఉంటుంది దుపట్టా. లెంత్ విత్ అన్నీ ఇంకా చెప్పక్కర్లేదు, పర్టికులర్లీ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఈ బ్రాండ్ గురించి. మీరు కూడా ఒకవేళ ఫెస్టివల్ కలెక్షన్ చూస్తున్నారంటే హ్యాపీగా మీరు ఒకసారి ఫస్ట్ ఇక్కడ చూసేసుకోండి. లీబాస్లో వెబ్సైట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది దుపట్టా. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అన్నీ ఒకటే బ్రాండ్ కాబట్టి నేను ఏమి సైజెస్ మెన్షన్ చేయట్లేదండి. అండ్ నెక్స్ట్ కొంచెం ఈ డిఫరెంట్ ఈ అనార్కలి స్టైల్ ఇలా వస్తుంది. మంచి వెడ్డింగ్ వేర్ లాగా యూజ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కలర్ కూడా కొంచెం మెజెంటా అండ్ కొంచెం మెరూన్ ఆ మిక్స్డ్లో ఉందన్నమాట. సో ఇలా ఉంటుంది. స్లీవ్స్ అయితే కొంచెం ఫుల్ స్లీవ్స్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి స్లీవ్స్. సో దాని తర్వాత ఫుల్ ఫ్లోయిగా ఉంది. అండ్ కలర్ నాకు బాగా నచ్చింది. మెయిన్ ఇక్కడ కూడా కిందంతా కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ అవుట్ఫిట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను మెరూన్ అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత మెరూనా మెజెంటా ఆ షేడ్ కొంచెం షైన్ అవుతుంది 2 కలర్స్లో. సో అలా ఇక్కడ ఇలా వస్తుంది ఎంబ్రాయిడరీ. కొంచెం నెక్ చూసారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వేసుకుంటాను కదా, పక్కన యాడ్ చేస్తాను. సో ఇలా ఉంటుంది. వేసుకుంటే ఎక్కువ లుక్ తెలుస్తుందండి. ఫుల్ లెంత్లా వచ్చేసింది అనమాట ఈ అవుట్ఫిట్ పైన టాప్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇది వచ్చింది ట్రౌజర్ అనమాట. సో సేమ్ కలర్ యాజ్ ఇట్ ఈస్. అండ్ దీనికి కూడా పాకెట్స్ ఉన్నాయి. అండ్ అదొక ఎక్స్ట్రా పాయింటే అండి, పాకెట్స్ ఉన్నాయంటే అన్నిటికీ ఉండవు కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి ఇది దుపట్టా. మంచి ఫ్లోరల్ దుపట్టా వచ్చింది. కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. దీని లుక్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇలా వస్తుంది బార్డర్ అంతా కూడా. దీని కూడా లెంత్ విత్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇలా వస్తుంది బార్డర్, ఇలా ఉంటుంది. సో లెంత్ విత్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఫుల్ మంచి ఏమంటారు కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ ఫ్లోరల్ దుపట్టా వల్ల కొంచెం డిఫరెంట్ ఫినిషింగ్, డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. పక్కన యాడ్ చేస్తా చూడండి. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఇది కొంచెం మస్టర్డ్ ఎల్లో. నాకు మస్టర్డ్ ఎల్లో మీద ఈ గోల్డ్ ప్రింట్ వస్తే చాలా ఇష్టం తెలుసా. నాకు చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నా. సో నాకు కూడా నేను కూడా ఇప్పుడే మీతో పాటు ఓపెన్ చేస్తున్నానండి. అందుకని నేను కూడా షాక్ అవుతూ ఉంటాను. అబ్బా ఎంత బాగుంది, ఎంత అంటే దాన్ని అడోర్ చేస్తూ ఉంటాను అనమాట. ఎంత బాగుంది అవుట్ఫిట్ అని చెప్పి. ఎన్ని అవుట్ఫిట్స్ ఉన్నా కొత్త అవుట్ఫిట్ వచ్చేసరికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఇది కూడా కొంచెం పట్టు ఫినిషింగ్ ఎక్కువ ఉంది దీనికి. ఈ కలర్ మీద గోల్డ్ ప్రింట్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇదిగోండి ఇక్కడ కింద వచ్చేసి ఇలా పట్టు బార్డర్ టైప్లో వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఇది పట్టులాగే, ఇది ఎంబ్రాయిడరీ ఏం కాదు, ఇది కూడా ఇలా పట్టులాగే వచ్చింది. చాలా బాగుంది. అసలు డల్గా ఏం లేదు, వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది తెలుసా. సో ఇది టాప్. అండ్ దీనికి ట్రౌజర్ ప్యాంట్ వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ట్రౌజర్ కాదు, ఇది ప్లాజో వచ్చింది. ప్లాజో వచ్చిందండి కొంచెం ఫ్లోయిగా, మరీ ఎక్కువ ఫ్లోయి ఏం కాదు, కొంచెం ఫ్లోయిగా ప్లాజో వచ్చింది. అండ్ దీనికి దుపట్టా చాలా చాలా బాగుందబ్బా, చాలా బాగుంది అసలు. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. తీసుకున్న తర్వాత మీరు కూడా ఇలాగే అడోర్ చేస్తూ ఉంటారు, అవుట్ఫిట్ని చూస్తూ ఉండిపోతారు. అంత బాగుందో అసలు. బెనారస్ లుక్ వచ్చింది చూడడానికి. అండ్ ఫ్లోయిగా ఉందన్నమాట దుపట్టా, గట్టిగా లేకుండా మనం క్యారీ చేయడానికి ఇలా ఈజీగా ఉంది. ఈ కలర్ మీద ఈ కలరే బాగుంటుంది కాంట్రాస్ట్ లాగా. అంటే నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. దీని మీద ఎస్పెషల్లీ ఇలా గోల్డ్ ప్రింట్ వస్తే ఇంకా నచ్చుతుంది. చాలా క్లాసీగా కనిపిస్తాము, చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట ఈ కలర్ మీద గోల్డ్ ప్రింట్. ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అవుట్ఫిట్ మాత్రం. పట్టు ఫినిషింగ్ లా కనపడుతుంది మొత్తం అంతా కూడా. లుక్ అయితే చాలా నీట్గా ఉంది. సో వేసుకుంటే ఇంకా నీట్గా డీసెంట్గా కనిపిస్తారు అనమాట. సో మంచి మంచి గ్రాండ్ అకేషన్స్కి కూడా ఇలా సింపుల్గా క్యారీ చేయడానికి చాలా
కంఫర్టబుల్గా చూడడానికి క్లాసీగా కనిపిస్తుంది. సో అదనమాట ఈరోజు వీడియో. డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్ అన్ని యాడ్ చేసి ఉంచుతాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. సో మీకు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్, మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్.